హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా జీ స్టైలస్ 2025 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే నార్త్ అమెరికాలో లాంచ్ చేయడం జరిగిందనమాట. డేట్ చూసుకుంటే 8 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే మీకు కొద్దిగా లేట్ వస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న మన ఛానల్ ఏంటంటే రియల్మీ నార్జో 80 సిరీస్కి సంబంధించిన ఫోన్స్ అయితే వచ్చినాయి. అవి చూడకపోతే ఒకసారి చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మోటరోలా జీ స్టైలస్ 2025 మొబైల్కి సంబంధించి దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2712x1220 పిక్సెల్స్ ఉంటాయి. అప్ టు 3000 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే అప్ టు 256GB అయితే స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 68 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS అని వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ LYT 700C సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మైక్రోగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సపరేట్గా డెప్త్ అని 2 మెగాపిక్సెల్, కొన్ని మైక్రో అని 2 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ అని 8 మెగాపిక్సెల్స్ తీసుకొస్తారు. అవి వేస్ట్. దాంతో పోల్చుకుంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్కి యూజ్ అవుతుంది, అలాగే మైక్రోకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇన్బిల్డ్ స్టైలిష్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. డాల్బీ అట్మాస్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది. IP68 రేటింగ్ ఉంటుంది. అలాగే మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందిందనమాట. 8.3 mm థిక్నెస్ ఉంటుంది. 191 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే 34,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇది అవైలబిలిటీ విషయానికి వచ్చేసినట్లయితే యూఎస్లో చూసుకుంటే ఏంటంటే April 17th వస్తుంది. ఇక్కడ ఏంటంటే అమెజాన్, అలాగే motorola.com, అలాగే బెస్ట్ బైలో అయితే సేల్కి వస్తుంది. అదే కెనడాలో చూసుకున్నట్లయితే May 17th వస్తుంది, గుర్తుపెట్టుకుంది. ఇక్కడ చూసుకుంటే motorola.com, అలాగే సెలెక్ట్ క్యారియర్స్ ఇవి ఇట్లయితే వస్తుందన్నమాట సేల్కి. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో డైలీ బ్యాక్ టు బ్యాక్ వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అనమాట. సో మన ఇండియా కంట్రీలో లాంచ్ అయ్యే మొబైల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాటి లాంచ్ డేట్స్ కూడా ప్రకటించారు. సో అవి అలాంటివి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ మొబైల్ ఏ డేట్ లాంచ్ అవుతుంది, లేకపోతే కొన్ని 4G మొబైల్స్ లాంచ్ అవుతాయి, ఇంకా కొన్ని మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి. సో ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెట్టాలంటే అది ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అక్కడ నుంచి మనల్ని ఫాలో చేస్తే కూడా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఎగస్ట్రాగా తెలుస్తాయి అన్నమాట.